వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, ఇంట్లోనే ఉంటూ మనము మన కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. మీ లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అలాగే నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. సో మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ టైంపాస్ చేసే బదులు ఇలా మన బ్లౌజులు మనమే కుట్టుకోవడం స్టార్ట్ చేస్తే చాలా మనకు హ్యాపీగా ఉంటుంది, అలాగే ఏదో ఒక వర్క్ చేస్తున్నట్టు మనకు కూడా ఉంటుందన్నమాట. సో ఈ బ్లౌజ్ని నేను కొలత బ్లౌజ్ని చూసారు కదా, నడుము చుట్టూ ఇలా 4 ఫోల్డ్గా మడత పెట్టేసుకొని కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ వేసాను చూడండి, అలా మార్క్ వేసుకోండి. ఈ పేపర్ని మీకు అర్థం కావడానికి టోటల్ కొంచెం వైట్గా ఉండేటట్టు అలాగే మార్కింగ్ కూడా థిక్గా వేస్తున్నాను. సో కరెక్ట్ 4 ఫోల్డ్ చేసి మార్కింగ్ వేసేసాను కదా. తర్వాత మనము బ్యాక్ షోల్డర్స్ కిందికి టక్స్ అలా పెట్టుకుంటాం కదా బ్లౌజ్కి, ఆ టక్స్ కోసమని 1 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక మార్క్ వేసాను. తర్వాత మనకు సైడ్లకు ఎక్స్ట్రా కుట్లు ఉంటాయి కదా, సైడ్ జాయింట్ల కోసం ఇలా 2 ఇంచెస్ మార్క్ అనేది వేసేసాను. వీటన్నిటిని కలుపుకుంటూ కింది నుంచి 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ గ్యాప్తో ఇలా నిటారుగా మార్కింగ్ అనేది వేసేసాను. చూడండి, మీరు నేర్చుకోండి కంపల్సరీ. ఒక పేపర్ కట్ చేసామంటే పేపరే కదండి, ఈ పేపర్ కట్ చేసిన తర్వాత ఇదే పేపర్ని మనం ఏదైతే కుట్టుకుంటున్నామో ఆ బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి, షోల్డర్ ఎలా హైట్ చూసుకుంటున్నాను నేను, కరెక్ట్ షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి, అలాగే కిందికి ఇలా నిటారుగా పట్టుకోవాలన్నమాట. హైట్ ఇలా చూసుకోవాలి. హైట్ మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత 1.5 ఇంచ్ గ్యాప్ ఎందుకు వేసాను, కుట్ల కోసం అన్నమాట. ఇదంతా మార్కింగ్ ఇలా స్ట్రెయిట్గా నిటారుగా ఇలా మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మన కొలత బ్లౌజ్ని ఎప్పుడైనా రివర్స్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. రివర్స్గా ఉంటేనే మనకు కుట్లు ఎక్కడ ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అండి. సో ఇంట్లోనే ఉండి మన బ్లౌజులు మనం కుట్టుకుంటే ఆ హ్యాపీయే వేరు. చూడండి, ఇలా మడత పెట్టేసుకొని బ్యాక్ గల్ల ఎక్కడ వరకు ఎండ్ అయింది కింద 1/2 ఇంచ్ వదిలేసుకొని పెట్టుకోవాలన్నమాట కొలత. బ్యాక్ గల్ల అలాగే షోల్డర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ, మళ్ళీ షోల్డర్ ఇక్కడ హ్యాండ్స్ ప్లేస్లో ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ వేసాను చూడండి. తర్వాత చంక డౌన్, మనకు చంక కింది నుంచి ఎంత హైట్ ఉంటుంది అనేది కింది నుంచి చూసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలేసుకొని కింది నుంచి చూసుకున్నాను కదా, ఎక్స్ట్రా మార్కింగ్ 1/2 ఇంచ్ మార్క్ వేసేసాను. ఇవన్నిటిని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక లైనింగ్ అయితే వేసుకోండి. మీరు కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు మీ దగ్గర ఇలాంటి స్కేల్ లేకపోతే మామూలు స్కేల్ తోటైనా తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి. తర్వాత మనము చంక రౌండ్ కట్ చేస్తాం కదా, నేనైతే బ్లౌజ్కి ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఈ కర్వ్ స్కేల్ అనేది లేదనమాట. ఇలా చంక రౌండ్ 1.5 ఇంచ్ మన చేతికి 1 ఇంచ్ ఉంటుంది కదా, 1.5 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక డాట్ పెట్టేసుకొని కర్వ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ తింపేసుకోవాలి. నేను ఫస్ట్లో కర్వ్ స్కేల్ లేదనమాట. సో కర్వ్ స్కేల్ లేకపోతే నేను మన ఇంట్లో మూతలు ఉంటాయి కదా, మనకు బగోన్ల మీద పెట్టే క్యాపులు ఉంటాయి కదా మూతలు, ఏదైనా ప్లాస్టిక్ డబ్బా మూత అయినా సరే రౌండ్ ఇలా తింపేసుకోవాలన్నమాట. ఈ రౌండ్ ఇంకొకటి ఎందుకంటే ఫ్రంట్ పీస్లో ఈ రౌండ్ అనమాట, ఫ్రంట్కి కొంచెం 1/2 ఇంచ్ లోతుకు తీసుకోవాలి. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. ఇవన్నీ కొలిచేసుకున్న తర్వాత ఏం చేయాలంటే చూడండి, గల్ల రౌండ్ కూడా ఆర్మ్ హోల్డ్ చంక రౌండ్ అంటారనమాట. ఇక్కడ పైన 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కొలుచుకోవాలి. కరెక్ట్గా మనకు ఎక్కడైతే కుట్టుందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసాం కదా ఖర్చుల కోసం, దానికి కలిపేసేయాలన్నమాట. చూడండి, ఇలా కలిపేయాలి. ఒక్కసారి మనం బ్యాక్ పార్ట్ మన కొలత బ్లౌజ్ తోటి కటింగ్ అనేది ఇలా పేపర్తో కట్ చేస్తే ఖచ్చితంగా చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇదైతే ఫస్ట్ పాయింట్. తర్వాత హైట్ సెకండ్ పాయింట్. ఈ గల్లకు రౌండ్ తీస్తున్నాను. కర్వ్ స్కేల్ లేకుంటే మీరు ఏదైనా రౌండ్గా ఉన్న మూత లాంటిది పెట్టుకొని కర్వ్ తింపేసుకోండి. నేనైతే స్టార్టింగ్లో ఇలా కర్వ్ స్కేల్ ఏం లేదు, నేను నా అందాజలో
అందాదా అంటారు కదా, మాదైతే తెలంగాణ. సో ఇలా నేను పాయింట్ వైజ్గా చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క పాయింట్ నేను ఏమేం చేశాను ఇవన్నీ మీరు ఒక నోట్స్ రాసుకున్నా సెట్ అయిపోతుంది. సో నేనైతే ఇది మొత్తం కట్ చేయట్లేదు, హాఫ్ ఇంచ్ ఇలా ఒకటే సైడ్ కట్ చేస్తున్నాను అనమాట. మనం ఎలాగో బ్లౌజ్ని టూ ఫోల్డ్స్ చేసి కట్ చేస్తాం కదా, ఈ పీస్ని ఆ బ్లౌజ్ పైన పెట్టేసుకుంటే 2 సైడ్స్ కట్ చేసుకోవాలి మనము. ఇలా అన్నమాట వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పీసు బ్యాక్ పార్ట్ తోటే ఈజీగా తీసేయచ్చు. చూడండి కత్తర్లో ఈ పేపర్ అనేది ఇరుక్కుపోయింది, చినిగిపోతుందేమో అనుకున్నాను, మెల్లగా తీసేసాను. సో మీరు నేర్చుకోండి, కొత్తగా ఇంట్లో ఉండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు నా వీడియోలు చూస్తూ ఒకసారి ట్రై చేయండి. మనము ఫ్రంట్ పీస్ క్రాస్లో కట్ చేస్తాం కదా, సో ఇలా రివర్స్గా తీసుకొని కిందికి 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట. క్రాస్ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఇలా క్రాస్ పెట్టుకోవాలి, క్లాత్ మీద మన బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. నేనైతే స్ట్రేట్గా పెట్టి చూపిస్తలేదు, మీకు అర్థం కావడానికి ఈ పేపర్ మీద ఇలా క్రాస్గా పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా ఇలా మార్క్ వేసుకోవాలి. గల్ల దగ్గరనైతే మనకు ఫ్రంట్ గల్ల కొంచెం పైకి ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది కదా, సో గల్ల దగ్గర మార్క్ వేస్తలేదు, కరెక్ట్ ఇది మొత్తం ఇంతే వేసేసుకొని గల్ల దగ్గర వదిలేసాను. సో గల్ల దగ్గర మనకు ఫ్రంట్ గల్ల తీసుకొని ఇలా షోల్డర్ పైన షోల్డర్ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మనకు ఫ్రంట్ గల్ల ఎంత హైట్ ఉందనేది చూసుకోవాలన్నమాట. చూడండి కరెక్ట్గా ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ ఉంది ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్క్ అనేది వేసేసాను. సో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా నేనేం చెప్తున్నానో. సో కరెక్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఉన్న తర్వాత చంక రౌండ్ కొంచెం లోతుకు తీస్తాం కదా, 1/2 ఇంచ్ లోతు. సో ఇదే కర్వ్ స్కేల్ తోటి నేను 1/2 ఇంచ్ లోతు అనేది రౌండ్ డ్రా చేసేస్తున్నాను. చూడండి చేసేసాను. సో ఇప్పుడు హుక్స్ పార్ట్ అండి. హుక్స్ పార్ట్లో మనము ఖర్చు పెట్టుకుంటాము, అలాగే షోల్డర్ నుంచి కిందికి ఖర్చు ఒకటి పెట్టుకుంటాము. ఫ్రంట్ గల్లా రౌండ్ అనేది తీసేసాను. సో మీరు కటింగ్ చేసేటప్పుడు కొందరికి చంక ప్లేస్లో ముడతలు అవన్నీ డౌట్స్ ఉంటే అడగండి. సో హుక్స్ పార్ట్కి ఇలా ఖర్చు వదిలేసుకొని మార్క్ వేసుకున్నాను. షోల్డర్ 1/2 ఇంచ్ వదిలేసి కిందికి మార్క్ వేసేసుకున్నాను. అలాగే ఇలా చేతు నుంచి చంక రౌండ్ నుంచి కిందికి ఇలా మార్క్ వేసుకున్నాను. మధ్యలో ఖర్చు ఉంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసేసుకున్నాను. సో ఇదంతా కలిపేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్క్ అయితే వేసుకోవాలి. ఇలా కర్వ్ తింపాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు చేశానంటే మధ్యలో టక్స్ పెట్టుకుంటాం కదా, సో క్లాత్ సరిపోదు కాబట్టి అక్కడ 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా అలా తీసేయాలన్నమాట. కంపల్సరీ తీయాలి. చూడండి ఒక్కసారి మనము పేపర్ కటింగ్ కొలత బ్లౌజ్తో పేపర్ కటింగ్ చేస్తే మనకు ఇలా నేర్చుకుంటే ఇంకా తిరిగే లేదండి. మీరు ఇంట్లో ఉన్నవాళ్ళు ట్రై చేయండి. ఖాళీగా ఉండకుండా మనకు డే టైంలో పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనకు ఎంతో కొంత టైం మిగిలి ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా బ్లౌజ్ పీస్ అనేది కట్ చేయడం నేర్చుకోండి. ఏదో ఒక బ్లౌజ్ పీస్తో కుట్టడం కూడా నేర్చుకోండి. ఒక్కసారి తప్పుపోయినా కానీ మనము వదిలేయద్దన్నమాట మనకు నేర్చుకునే వరకు. చూడండి హ్యాండ్ అయితే ఇలా 1 ఇంచ్ గ్యాప్తో యాజ్ ఇట్ ఈస్ కొలత తీసేసుకుంటున్నాను. ఈ హ్యాండ్ అయితే పఫ్ హ్యాండ్ ఉంది. సో కరెక్ట్ హైట్ అనేది నాకు తెలుసు కాబట్టి ఇలా చంక రౌండ్ కూడా ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్క్, ఇలా ఎక్స్ట్రా ఒక మార్క్. కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది మనకు. హ్యాండ్ కూడా 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక స్ట్రైట్ తీసుకోవాలి. దానికి దీనికి ఇలా కలుపుకొని కరెక్ట్ మిడిల్ పాయింట్లో ఇలా డాట్ పెట్టుకొని చిన్నగా ఎస్ ఆకారంలో ఇలా మార్క్ అనేది వేసుకోవాలి. నేను కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ అండి హ్యాండ్ కటింగ్ అనేది. ఇలా కట్ చేసుకోవాలి. సో హ్యాండ్ కటింగ్ కూడా పూర్తయిపోయింది. మీరు వీడియో చూసేవాళ్ళు కామెంట్లో కనీసం ఒక లైక్ సింబల్ అన్నా వేయండి, నాకు అర్థమవుతుంది ఎవరెవరు చూస్తున్నారు అనేది. కామెంట్లో కనీసం ఒక లైక్ సింబల్ అన్నా కామెంట్ రూపంలో పెట్టండి. సో ఇప్పుడైతే షేప్ బెల్ట్లు అనమాట. షేప్ బెల్ట్లను మనకిచ్చిన కొలత బ్లౌజ్తో ఇలా చూసుకోవాలి. కిందికి 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. అలాగే ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ కరెక్ట్గా ఇలా మార్క్ వేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా మార్క్ వేసాను. సో వీటన్నింటినీ
కలిపేసుకుంటూ మనకు స్టార్టింగ్లో 1/2 ఇంచ్ హైట్ ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైట్ తీసుకోవాలి. తర్వాత మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్ మిడిల్లో కొంచెం లోతుగా కట్ చేయాలన్నమాట. సో ఇలా రౌండ్ తీస్తున్నాను చూడండి. ఇలా రౌండ్ తీసిన తర్వాత కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఎప్పుడైనా మనము షేప్ బెల్ట్లు కట్ చేసేటప్పుడు మిడిల్లో కొద్దిగా రౌండ్ అనేది తీయాలన్నమాట. కొంచెం లోపలికి చిన్నగా రౌండ్ అనేది కట్ చేయాలి. చూడండి, నేను మార్కింగ్కి లోపలికి తీస్తున్నాను చూడండి. కొద్దిగా రౌండ్ అనేది ఇలా తీయాలన్నమాట. సో షేప్ బెల్ట్ రెడీ అయిపోయాయి. ఫ్రంట్ పీస్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే హ్యాండ్స్ కూడా మనకు హుక్స్ పార్ట్, కాజా పార్ట్ కోసం మనకు మిగిలిన క్లాత్లో వచ్చేస్తుంది. చాలా ఈజీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియోలో నేను చూపించానని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి.